మీరు టీజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి మమ్మల్ని జనాలు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆన్సర్లు ఇద్దామంటే మాకు తెలియదు. మిమ్మల్ని అడిగితే పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇస్తానని మా క్వశ్చన్లకు ఆన్సర్లు ఇస్తానంటే కట్లిపుతాం, లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది. ఏ సినిమా గురించి మాట్లాడారు? చందమామ కథలు. ఇప్పుడు సినిమా రిలీజ్ చేయాలి వద్దా? చేయాలి. కానీ సార్ ఇప్పుడు రిలీజ్ చేయడం ఇదంతా ఒక ఎత్తు సార్. మీరు ప్రొడక్షన్ లో ఉంటుంది తప్పనట్లేదు, మరి ఫినిష్ అవ్వాలి కదా పోస్ట్ ప్రొడక్షన్. అది అవుతుంది సార్. కానీ ఇది టూ మెనీ క్వశ్చన్స్. ఎన్ని స్టోరీలు ఉన్నాయి, ఇవని అవని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. యూనో మీరేమో టైటిల్ ఇప్పుడుగా ఉండాలి, యూ షుడెంట్ స్పీక్ అబౌట్ ఇట్ అన్నారు. సో ది బెస్ట్ వే ఇస్ మిమ్మల్ని కిడ్నాప్ చేసి ఇంటర్వ్యూ ఇప్పించి ఇది రిలీజ్ చేస్తే క్వశ్చన్స్ ఆన్సర్ దొరుకుతాయి. కానీ ఇప్పుడు సినిమా మొత్తం ఇప్పుడే చెప్పేస్తే రేపు పొద్దున్న సినిమాకి వచ్చాక ఏం చూస్తారు? అవన్నీ మీ బాధలు సార్. మా బాధలు మిమ్మల్ని అరెస్ట్ చేసి మీ దగ్గర ఒక ఇంటర్వ్యూ. ఇప్పుడు ఒక మాట, మీరు జనాల్ని టీజ్ చేశారు, లుక్ లాంచ్ చేసి. వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అవి కూడా ఆన్సర్ చేయాలి కదా. చేయాలి. సినిమా తీసేది వాళ్ళ కోసమే కదా. చేయాలి. మీరు ఆన్సర్లు ఇస్తానంటే కట్లిపుతాం. క్వశ్చన్స్ ఉన్నాయా? ఏవి క్వశ్చన్స్? ఏవి క్వశ్చన్స్? గోల్డ్ ఉన్నాయి సార్. కానీ రెడీ. అభిజిత్ తొందర ఫినిష్ చేస్తే నేను డిటిఎస్కి వెళ్ళాలి. సరే, మీ సాక్షిగా మా డైరెక్టర్ కి ఇప్పుతున్నాం. అండ్ వి ఆర్ గోనా ఫ్లడ్ హిమ్ విత్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. కట్లు ఇప్పేది ఇంకేవి కాదు. సారీ కదా, ఎలక్ట్రిసిటీ వైర్లు పెట్టి అది నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ దీంతో చాలా స్కెచ్ గీసారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకేం దొరుకుతాయి సార్? కాఫీ దొరుకుతుందా? కాఫీ ఫైన్ సార్. ఇప్పుడు కాఫీ బ్రేక్ అంటే మళ్ళీ వెళ్ళిపోతారు కదా సార్. టైం లేదు. ఓకే, షూట్. టైం లేదు నాకు. సబ్జెక్ట్ గో అహెడ్. ఓకే, చందమామ కథలు. కొన్ని సార్ ఇప్పుడు బేసిక్ గా లుక్ లాంచ్ జరిగింది, విచ్ ఇస్ వెరీ యూనిక్. ఇప్పుడు దాకా ఏ సినిమాకి జరగలేదు. 8 కథలు, ఐ డోంట్ నో 8 కథలు, 8 టీజర్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ కామన్ క్వశ్చన్ వచ్చి, ఈ 8 కథలు ఇప్పుడు 10 కహాని అనే హిందీ మూవీ లాగా అన్ని కలిపి ఉంటాయా, అన్ని డిఫరెంట్ గా ఉంటాయా? లైక్ సో మీ క్వశ్చన్ అర్థమైంది. ఇప్పుడు ఐ థింక్ ద హోల్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ చాలా సినిమాలతో కంపారిజన్ వచ్చేస్తుంది అనమాట. దస్కాన్ ఎలా ఉంటుందా, లేకపోతే వేదంలా ఉంటుందా, లేదు లైఫ్ ఇన్ మెట్రోలా ఉంటుందా, లేకపోతే ట్రాఫిక్ ఇంగ్లీష్. వేవి కాదు. వేవి కాదు. 8 ప్లాట్స్ ఉన్నాయి సినిమాలో. సో లుక్ లాంచ్ ఎందుకు చేసామనంటే ఏదో వెరైటీ కోసం కాదు. లుక్ లాంచ్ లైక్ యూ కాళీచరణ్ తర్వాత, కాళీచరణ్లో పీపుల్ లుక్డ్ అట్ యూ లైక్ ద మాస్, గెడ్డలో పెంచేసుకొని 6 ప్యాక్ చాలా చేసావు. సో యూ బికమ్ 16-year-old +2 బాయ్ ఇన్ చందమామ కథ. సో హౌ డిడ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్ అండ్ వై డిడ్ యూ హ్యావ్ టు ప్లే అలాంటి క్యారెక్టర్? ఎందుకు ప్లే చేయాలి? సో అది ద టీజర్ ఈజ్ లైక్ నువ్వు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆర్ ఎందుకు చేయాలి, అండ్ ఆ 16-year-old క్యారెక్టర్ హౌ డిడ్ యూ ఫిట్ ఇన్ వాజ్ ఇంపార్టెంట్. అండ్ హీర్ LBWలో చాక్లెట్ బాయ్. సో అక్కడ నుంచి టు ట్రాన్స్ఫార్మ్ హిమ్ టు ముస్లిం బాయ్, ముస్లిం డూడ్, ముస్లిం మ్యాన్, అగైన్ there is character transformation in it. ఎందుకు అని అంటే అగైన్ ఇట్స్ రిక్వైర్డ్ ఫర్ ద క్యారెక్టర్స్. సో 8 stories అంటే 8 stories కాదు, ఇట్స్ ఓన్లీ 1 story. ఓ దట్స్ ది పాయింట్ అండి. చాలా మంది ఫేస్బుక్ లో అడుగుతున్నారు 8 స్టోరీలు అని. మళ్ళీ చెప్పండి సార్. ఇట్స్ ఓన్లీ 1 story. చందమామ కథలు అన్నాం. చందమామ కథ అని టైటిల్ అవైలబుల్ లేదు, అందుకే చందమామ కథలు అని టైటిల్. చందమామ కథలు అంటే 8 స్టోరీలు కాదు, ఒకే స్టోరీ, కానీ 8 థ్రెడ్స్ ఉంటాయి, 8 ప్లాట్స్ ఉంటాయి. దేర్ ఆర్ 12 మెయిన్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. 12 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. అండ్ 8 ప్యారలల్ థ్రెడ్స్ రన్ అవుతాయి. సో అందుకని ఇట్స్ చందమామ కథలు. సార్ ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే సార్, టీజర్ లాంచ్ లో కొన్ని దేవర్ లైక్ వెరీ నియర్ టు రియాలిటీ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెగ్గర్ స్టోరీ ఉంది కదా సార్, ఒక బెగ్గర్ టీజర్ ఉంది కదా, అండ్ అది చూసిన నా ఫ్రెండ్స్ చాలా మంది వెనకాల ఎట్లా ఉందంటే రియల్ బెగ్గర్ ఒక బస్ స్టాండ్ పక్కన కూర్చొని చూసినట్టుగా ద టీజర్ 10 సెకండ్ టీజర్. సో ఈజ్ ఇట్ మన రియాలిటీకి అంత దగ్గరగా because LBW was very close to reality. Right, exactly, you're right. అంటే ఇప్పుడు బెగ్గర్ది బస్ స్టాప్ లో కూర్చున్నట్టు ఉందంటే బస్ స్టాప్ లోనే తీసాము. సో బస్ స్టాప్ లో చెక్ పోస్ట్ దగ్గర బస్ స్టాప్ లో రాత్రి 12 midnight తీసిన షాట్ అది. సో ఇప్పుడు నీ షాట్స్ ఉన్నాయి. సో ద క్లైమాక్స్ సీన్
లక్డీ కపూర్ బస్ స్టాప్ లో తీసాం, ఎగ్జాక్ట్లీ గొరిల్లా షూటింగ్ అది. నోబడి న్యూ దట్ దే వాజ్ అ కెమెరా, దే వర్ యాక్టర్స్. సడన్ గా ఏదో జరిగింది, అందరూ దే వర్ వరీడ్ ఏం జరిగింది ఇక్కడ అని. ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్ అండి, ఒక షార్ట్ తీయడానికి బికాస్ ప్రవీణ్ సార్ బిలీవ్డ్ ఇన్ గివింగ్ దట్ రియాలిటీ ఎందుకు అగైన్ ఎందుకు అంటే బికాస్ దిస్ ఇస్ ద స్క్రిప్ట్. అంటే రియలిస్టిక్ గా ఉండి రియల్ లైఫ్ ఎమోషన్స్ గురించి మాట్లాడతాం, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడతాం కాబట్టి రియల్ లైఫ్ లొకేషన్స్ షూట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే కరెక్ట్ అవ్వాలి. 9:30 అనుకుంటాను, 9:30, 10:30 అయింది. లక్డీ కపుల్కి వెళ్ళాం. లక్డీ కపుల్లో అన్ని రియల్ బస్సెస్ అన్ని ఉన్న చోట, అండ్ ఎవరికి తెలీదు షూటింగ్ చేస్తున్నాను కూడా. కెమెరా కార్లో ఎక్కడ ఉంది, అండ్ సార్ నాకు 2 బ్యాగులు ఇచ్చారు. 2 బ్యాగులు ఇచ్చి అలాగా మెయిన్ రోడ్ మీద నుంచొని ఉంటాను, బస్సులు అన్ని పోతుంటాయి అనమాట. అండ్ కపుల్ ఆఫ్ దెమ్ వర్ వాచింగ్ మీ, అంటే ఇతను ఎక్కడో చూశాను, ఇతను ఎక్కడో చూశాను అన్నట్టుగా. ఒక్కసారిగా ఒక్కసారిగా ఒక కార్ చాలా అక్కడ అక్కడ నుంచి చెప్పదు, క్లైమాక్స్ చెప్పారు సినిమా ఇంటెన్షన్ ఆఫ్ ఇట్ ఇస్ ఇట్ ఇస్ కంప్లీట్లీ రియలిస్టిక్ ఫిల్మ్. నో అంటే ఇప్పుడు లక్డీ కపూర్ చాలా మందికి ప్రతి సాయంత్రం అవ్వగానే బస్ ఎక్కి ఊర్లో వెళ్ళే వాళ్ళందరికీ లక్డీ కపూర్ తెలుసు. దేర్ ఆర్ సర్టన్ స్పాట్స్ ఇన్ దట్ సిటీ వేర్ 10:30 to 11:30 మధ్యలో కొన్ని వందల బస్సులు వెళ్తుంటాయి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ ద స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ అక్కడ చేయాల్సిన సీన్ కాబట్టి అక్కడ డెఫినెట్ గా పర్మిషన్స్ ఇవ్వరు ఆబ్వియస్లీ. సో పబ్లిక్ డిస్టర్బెన్స్ అవ్వకుండా మనం రియల్ లైఫ్ లొకేషన్స్ లో కావాలి అంటే వీ హ్యావ్ టు డూ సమ్ గొరిల్లా షూటింగ్. సో దట్స్ వాట్ వి డిడ్. సో సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చింది సార్. థర్డ్ క్వశ్చన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్ సార్. లుక్ లాంచ్ రిలీజ్ అయినప్పుడు లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ మెసేజ్ మీ ఫేస్బుక్లో ఏంటంటే ఇన్ని టీజర్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అసలు కథ ఏంట్రా, అసలు దేని గురించి రా ఈ కథ అని. యూనో యాజ్ అన్ యాక్టర్గా నాకు మీకున్నంత విజన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్ ఉండదు సార్. మై విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఇస్ రెస్ట్రిక్టెడ్ టు మై క్యారెక్టర్. సో వాళ్ళకి నేను సరిగ్గా సమాధానం చెప్పలేకపోయా. సినిమా ఏంట్రా ఒక 2-3 వాక్యాలు, 2-3 సెంటెన్స్ వాట్ ద ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ అంటే. So it's actually a multi-layered story. So again నీకు మొత్తం తెలియకపోవచ్చు, బట్ ఇట్స్ మల్టీ-లేయర్ అంటే డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కథలో, ఒకే కథ కాదు. ఫస్ట్ లేయర్కి వచ్చేసరికి దెర్ ఇస్ అ వెరీ థిన్ లైన్ బిట్వీన్ రియాలిటీ అండ్ ఫిక్షన్. సో అంటే ఎందుకు అంటున్నానంటే యాజ్ ఎ రైటర్ వెన్ ఐఎమ్ రైటింగ్ సంథింగ్, నేను క్యారెక్టర్స్ని ఇమాజిన్ చేసుకొని రాస్తున్నాను నేను అనుకుంటాను, అంతే కదా. సో ఇట్స్ అ ఫిక్షన్. సో ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ ఫిక్షన్. కానీ the characters that I'm writing are influenced by the characters in my real life. అది నాకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు, సబ్ కాన్షియస్లీ. అంటే నేను చూసిందే కదా నేను రాయగలను. సో చిన్నప్పటి నుంచి నేను ఎక్స్పీరియన్స్ అయిన ఎమోషన్ నేను రాయగలను. నేను చూసిన క్యారెక్టర్స్ నుంచి ఒక క్యారెక్టర్ని 2-3 క్యారెక్టరైజేషన్ మిక్స్ చేసి ఒక క్యారెక్టర్ రావచ్చు. సో నాకు తెలియకుండా సబ్ కాన్షియస్గా ఐ విల్ రైట్ క్యారెక్టర్స్ దట్ ఐవ్ సీన్, ఎమోషన్స్ దట్ ఐవ్ ఫెల్ట్. అంతకుమించి బయటకు వెళ్ళి నేను రాయలేను, ఏలియన్ ఎమోషన్స్ గురించి నేను రాయలేను కదా. సో ఈ సినిమా కూడా ఇట్ డీల్స్ విత్ వన్ ఆఫ్ దోస్ ఇష్యూస్ అట్ ద టాప్ లేయర్. సో ఒక అద్భుతమైన కల్పన కూడా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి డెవలప్ అవుతుంది అనే దట్స్ వన్ ఆఫ్ ద రివీలింగ్ పాయింట్స్. అక్కడ నుంచి నెక్స్ట్ లేయర్కి వస్తే ఈచ్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్, ఈచ్ థ్రెడ్లో చైతన్య కానీ, అభిజిత్ కానీ, లక్ష్మి, నరేష్, ఆమని గారు, కృష్ణుడు అండ్ ఆల్ అదర్స్, ప్రతి ఒక్క క్యారెక్టర్ రియల్ లైఫ్లో ఉన్న మనం చూసే క్యారెక్టర్స్ మీద బేస్ అయిన క్యారెక్టర్స్. యూ ఎన్కౌంటర్ ఎవ్రీ డే. సిగ్నల్ దగ్గర అయినప్పుడు యూ ఎన్కౌంటర్ దోస్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు థియేటర్లో నువ్వు సినిమా చూస్తున్నప్పుడు నువ్వు కూర్చున్న వన్ ఆఫ్ ద 8 క్యారెక్టర్స్ కుడ్ బి యూ. And one of those characters could be your friend, so that I mean first cinema nunchi I've been banking on those real life emotions. So continuing that taking that real life emotions and real life characters to the next level. So adding a sci-fi element to those adding a science fictional element to the real life characters. Cheste the result will be wow, avuna, oh ila inda. సో దట్ కిక్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా. సో ఎల్బిడబ్ల్యూలో క్లైమాక్స్ పాయింట్లో వెన్ ద 2 stories met, people actually applauded. Physically నేను ప్రసాద్ ఐమాక్స్ చూసినప్పుడు people actually clapped. I was like, what? Seriously? Am I dreaming this? So that was the inspiration for Chandamama Kathalu. సో ఆ చిన్న కిక్కే చప్పలు కొట్టారు అంటే 3 కిక్లు ఇస్తే ఎలా ఉంటుంది. సో అగైన్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇట్స్ మల్టీ లేయర్డ్ క్లైమాక్స్. సో కిక్ తర్వాత కిక్ ఉంటుంది అనమాట. దేర్ మల్టీ క్లైమాక్సెస్ ఇన్ ద ఫిల్మ్, నాట్ మల్టీ ఆర్గాజమ్స్, మల్టీ క్లైమాక్సెస్ ఇన్ ద ఫిల్మ్.
not orgasmic climaxes. సార్ మల్టీ క్లైమాక్స్ అంటే ఒక సింగిల్ క్లైమాక్స్ అసలు కాదు. ఇట్స్ లైక్ the climax is spread for like 30 minutes in the film, last 30 minutes. It's going to be orgasmic. It's going to be, it's an orgasmic climax. So, ఎందుకంటే what happens, 8 characters, that I can understand the curiosity. ఏంటంటే 8 characters ఉన్న అసలు అన్ని క్యారెక్టర్స్ కలుస్తాయా? Is there a common point? ఒక కామన్ క్లైమాక్స్ ఉంటుందా? ఉండదు. ఈ క్యారెక్టర్స్ అని ఇంటర్లింక్డా? కాదు, అవును at the same time. So, if they are linked, how are they linked? If they're not linked, link లేకపోతే ఎలా అసలు? how are you going to bring those characters to climax? Yes, there is a point where characters will connect to other characters, but not in a single climax లో కనెక్ట్ అవ్వవు. సో అగైన్ అది చెప్పిన మల్టీ లేయర్డ్ ఉంది. సో ఈచ్ స్టోరీ తీసుకుంటే ఆ స్టోరీకి ఒక బిగినింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది. ఈచ్ స్టోరీ హ్యాస్ ఎ క్లైమాక్స్ బై ఇట్ సెల్ఫ్. ఆ క్లైమాక్స్ లో ఆ స్టోరీలో కూడా ఏదో స్టోరీ పెట్టాలని పెట్టలేదు. ఈచ్ స్టోరీ హ్యాస్ అ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్. క్యారెక్టర్ ఒకలా అనుకున్న క్యారెక్టర్ ఇట్ విల్ కంప్లీట్లీ బికమ్ అన్ అదర్ క్యారెక్టర్ అట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అయిపోతుంది. అయిపోయిన తర్వాత కూడా ఏదో జస్ట్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషనే కాదు. దెర్ ఈజ్ చందమామ కథలు చదివేటప్పుడు, బుక్ చదివేటప్పుడు ప్రతి కథకి ఒక నీతి అని ఉంటుంది. సో ఈ కథలో కూడా ప్రతి కథకు ఒక నీతి ఉంటుంది, కానీ నీతిని రుబ్బట్లేదు. యు నాట్ పుట్టింగ్ ఇట్ ఆన్ యువర్ ఫేస్. సో ఆ నీతి తీసుకున్నారు, లేకపోతే కథగా తీసుకున్నారు. బట్ అగైన్ ఒక కథ ఉందంటే ఎందుకుంది ఆ కథ అనుకోవడానికి లేదు, ఎందుకంటే ఆ కథ ఒక రీజన్ ఉంది ఉండడానికి. సో ఇవన్నీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ క్లైమాక్స్, ఇండివిజువల్ క్లైమాక్స్. అక్కడ తర్వాత దేర్ ఇస్ ఎ సెకండ్ క్లైమాక్స్ అండ్ దెన్ దేర్ ఇస్ ద ఫైనల్ క్లైమాక్స్. ఆ 8 మీరు చెప్పినట్టుగా పిక్టోరియల్ డిస్క్రిప్షన్ లా ఉంటాయి కదా సార్ ప్రతిదీ. మీరు అన్నారు ప్రతిదానికి లుక్ లాంచ్ లో ప్రతిదాన్ని ఒక స్టోరీ రిప్రజెంట్ చేస్తారు. రైట్. The first one is, how did you think about this thing? Right. Because if I were director, I would have అందరు ఫోటోలు ఉండేటట్టు చూసుకునేవాడిని. The second one is, ప్రతి స్టోరీలో మీరు చెప్పినట్టు నీతి రుబ్బకుండా యాజ్ అ స్టోరీగా నెరేట్ చేసిన. బట్ యూ థింక్ దిస్ డిఫరెంట్ ఎమోషన్స్ ప్రతి స్టోరీలో ఉంటాయా, లేకపోతే హౌ ఇస్ ఇట్? క్వశ్చన్ అడుగుతూనే ఆన్సర్ కూడా చెప్పావు, విచ్ ఇస్ గుడ్. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు రోడ్ మీద దెర్ మల్టిపుల్ థియరీస్ ఫర్ దిస్. If this was a Hollywood film, ఈ పిక్టోరియల్ డిపిక్షన్స్ మీద యాక్టర్స్ పేర్లు రాసేసి లక్ష్మి, మంచు, నరేష్, ఆమని, కృష్ణుడు అని చెప్పి యాక్టర్స్ రాసేసి రిలీజ్కి వెళ్ళిపోవచ్చు సినిమా. దే సెల్ ఇట్, డన్. ఎందుకంటే పీపుల్ యాక్చువల్లీ స్టాప్ అండ్ దే లుక్ ఎట్ ద పోస్ట్ అండ్ దే రీడ్ ద క్రెడిట్స్, చదువుతారు. కానీ తెలుగుకి వచ్చేసరికి ఫొటోస్ కావాలి. ఫొటోస్ ఫేస్ పెడితేనే, అంటే బద్దగం అనుకోవచ్చు, లేదంటే మనం ట్రైన్ కాదని అనుకోవచ్చు, మన ఆడియన్స్ని మనం రుబ్బామనుకోవచ్చు. సో ఫేస్ కనబడితే ఓ లక్ష్మి యాక్ట్ చేస్తున్నారు, ఓ నరేష్ యాక్ట్ చేస్తున్నారు, ఓ కృష్ణుడు యాక్ట్ చేస్తున్నారు. బట్ అగైన్ చందమామ కథలను పెట్టి 12 ఫొటోస్ వేస్తే ఫైన్, ఫొటోస్ ఉన్నాయి కరెక్టే. ఇట్ కుడ్ బి ఇన్ ఎనీ అదర్ ఫిల్మ్. సినిమా పేరు మారుద్ది, ఫోటోలు మారుతాయి అంతే. కానీ if you don't have a star in the film and you're completely based on content of the film, నీ కథ మీద బేస్ చేసుకొని, పెర్ఫార్మెన్సెస్ బేస్ చేసుకొని, స్క్రిప్ట్ని బేస్ చేసుకొని సినిమాని సేల్ చేసేటప్పుడు నీ అటెన్షన్ పాయింట్ ఏంటి? సో రోడ్డు మీద వెళ్తూ సిగ్నల్ దగ్గర ఆగి ఒక చందమామ కథల్లో పోస్టర్ వైపు చూసి నేను ఎందుకు ఆగి మళ్ళీ రెండోసారి చూడాలి? ఆ పక్కన మహేష్ బాబు పోస్టర్ ఉంటుంది, దాన్ని చూస్తాను ఆబ్వియస్లీ ఈ పక్కన. సో నా చందమామ కథల పోస్టర్ చూసి మహేష్ బాబు పోస్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి చందమామ కథల పోస్టర్ రావాలంటే there has to be something. Obviously మీ ఇద్దరు ఫేస్లు వేస్తే చూడరు. Let's be honest. సో ఏంటి అంటే అగైన్ అలా చెయ్యాలి కాబట్టి మనం పిక్టోరియల్ రిప్రజెంటేషన్ చేయలేదు. సో ఏదైనా ప్రమోషన్ ఏం చేసినా సరే ఇట్ షుడ్ రిలేట్ టు ద స్టోరీ. ఎందుకంటే ప్రమోషన్లో ఏం చేసినా జనాలు కథకు రిలేట్ చేసుకుంటారు. మనం రాంగ్ ప్రమోషన్ చేసామంటే థియేటర్కి వచ్చి కూర్చొని ఫస్ట్ 10 minutes లేచి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఏదో మైండ్లో పెట్టుకొని వచ్చి చూస్తే ఏదో సినిమా ఉంది, అసలు నేను చించేస్తాం పొడి చేస్తాం అని థియేటర్ తీసుకొచ్చి కూర్చోబెట్టి చించలేదు పడలేదు ఏంట్రా బాబు అని వెళ్ళిపోతారు, అంతే కదా. సో ముందు లెట్స్ బీ ఆనెస్ట్. సో దట్స్ వాట్ మై ప్రమోషన్ వాజ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిల్మ్. లెట్స్ బీ ఆనెస్ట్, లెట్స్ టాక్ అబౌట్ ద ఫిల్మ్. సో ఈ సినిమా గురించి మాట్లాడదాం, ఈ సినిమా ఇది అని చెప్దాం. సినిమా ఇది క్యూరియాసిటీ లెవెల్ ఉంటే వస్తారు థియేటర్కి, వాళ్ళ కోసమే ఈ సినిమా. చిచి ఈ సినిమా కాదు, నాకు వేరే లాంటి సినిమా కావాలన్న వాళ్ళకి ఈ సినిమా కాదు. ఆబ్వియస్లీ వాళ్ళు తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెట్టినా సరే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్స్ నాట్ ఫర్ దెమ్. సో ఈ 8 characters, 8 pictorial depictions actually
each pictorial depiction will talk about the characterization and the emotion of that particular character. For example, his pictorial depiction is heart Flying away with money. flying away with wings of money. So there is so much analysis that you can pick out of it. So prema obviously only there is money involved. Wow. So double kosam prema egurutunda, prema kosam double egurutunda. There is a discussion point there. And knee story vachesariki there is two phases. Yeah, mask. There is two masks. It's actually two phases. Oka happy phase, oka kind of cunning phase. Yeah. So what is it? So that talks about the transformation of the character as well. So ఇప్పుడు లక్ష్మి దగ్గరికి వచ్చేసరికి ఒక మేకప్ మిర్రర్ విత్ లైక్ a broken makeup mirror. So obviously everybody knows that she's playing an ex-supermodel in the film. So ex-supermodel. So it depicts, the makeup mirror depicts that the glamour industry. But it's broken. Yeah. So it talks about, a broken mirror will talk about the tough times that she's going through. But what are those tough times? At what point of life is she in? So there is a lot of information within that one picture. Awesome. Yeah. So అలాంటివి 8 pictures తీసుకొచ్చి we put it in there. సో సార్ చెప్పినట్టు సరిగ్గా చందమామ కథ పోస్టర్ చూస్తే అండి 8 పిక్టోరియల్ డిస్క్రిప్షన్స్ ఉంటాయి. ప్రతిదీ ఇట్ రిఫ్లెక్ట్స్ అ స్టోరీ. సార్ చెప్పినట్టు మిర్రర్, బ్రోకెన్ మిర్రర్ రిఫ్లెక్ట్స్ సంథింగ్, మాస్క్ రిఫ్లెక్ట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్, అండ్ వింగ్స్ విత్ ఫ్లయింగ్ వింగ్స్ విత్ And even the color. the color of సో ఏదో కలర్ఫుల్ గా ఉండాలి పోస్ట్ అని చెప్పి ఈచ్ కలర్ లేదు. There is a color. ఇప్పుడు శౌర్య క్యారెక్టర్ ఉంది. There is a box with jewels in it and there is crimson red color దానికి. It's called a Pandora box అండి. Pandora box అంటే it's something that it looks like it's a treasure chest లా కనబడుతుంది. When you open it, లోపల నుంచి భూతం వస్తుంది బయటికి. So it's like అంటే ఒక greed, ఒక సంథింగ్ లస్ట్ అలాంటి డిపిక్ట్ చేసేది. అండ్ క్రిమ్సన్ రెడ్ ఈజ్ హౌ దట్ క్యారెక్టర్ ఎండ్స్ అప్ at the end. So the colors also represent the mood of the characters. Awesome. Sir, అయితే ఇదొకటి సార్, ట్రైలర్ లుక్ లాంచ్ అయినాక కృష్ణ అన్నది టీజర్ వచ్చింది అండ్ ఇట్ వాస్ లైక్ ఒక 10 seconds అయినా కానీ ఇట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ సార్. ఇట్స్ బికాస్ I've never seen Krishna like that. Vinayakulo ఒకలాగా చూసాను, ఇది ఒకలాగా చూసాను, అలా చూసాను. But it's very subtle. But ఇలా కూర్చొని ఇలా వోడ్ కవర్స్ ఇలా చూసి నవ్వుతూ ఉంటాడు. And then you said on stage పెళ్లి కాని ప్రసాద్ అని. So my questions were, people were interested to know కృష్ణుడి క్యారెక్టర్ ఎలా ఉంటది. రెండు ఆ కృష్ణుడి క్యారెక్టర్ ని, ఆ పిక్టోరియల్ డిస్క్రిప్షన్ ని ఎలా హౌ రైట్. ఒకటి యాక్చువల్లీ ఎవ్రీ డే on Idle Brain and other websites, each character గురించి I'm giving a write up. Okay. So already అది వస్తున్నాయి. అది write up అంటే describing what the character is and base of the character, the flashback of the character, ekkada back story of the character basically. Okay. So again, just to answer your question, it's funny that you asked, and just అలా కూర్చొని నవ్వుతున్నాడు, నేను అంత క్యూరియాసిటీ జనరేట్ చేస్తుంది అనుకోలేదు. It did, sir. It did. It's funny because Krishnudu is a fabulous individual. And first of all, lights చేస్తున్నప్పుడు కూడా he used to sit and పర్లేదు మీరు లైట్ చేసుకుని ఎక్కడ కూర్చుంటే ఎంతసేపు అయినా, very very awesome individual. అయితే when it came to performance, Krishnudu గారికి వచ్చేసరికి what I realized is when he stops acting, he's an actor. Oh, I didn't get this. When he stops acting, he's when Krishnudu యాక్ట్ చేయడం మానేసినప్పుడు he acts better. When he's trying to act, when he's not acting, he's a better performer. So what you saw ఆ scene లో natural గా అనిపించింది జనాలందరికీ. క్యూరియస్ ఎందుకంటే he's being himself, he's become the character. He's అంటే ఎక్కువ ఆలోచిస్తుందని చెప్పండి. Don't think about the character. ఈ క్యారెక్టర్ డోంట్ యాక్ట్ ఏది, ఎందుకంటే స్టేజ్ మీద యాక్ట్ చేసినప్పుడు మనం వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాలి, కూర్చున్న 300 మంది కనబడాలి. కాబట్టి స్క్రీన్ మీద ఈవెన్ మైన్యూట్ ఒక ఐ బాల్ మూమెంట్ కూడా రిజిస్టర్ అవుతుంది. సో యూ డోంట్ హ్యావ్ టు డూ మచ్. స్టాటిక్గా ఉండి లెఫ్ట్ టు రైట్ ఐ బాల్ మూవ్ చేసినా ఇట్ కన్వేస్ అ లాట్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ డిస్కషన్ I and him had, and he just behaved. And just to give you an inside scoop on that particular scene, he had 4 Scotch shots.
సో దట్ మేడ్ హిమ్ లూజ్ ది ఇన్హిబిషన్స్. సో అంటే బేసిక్గా సార్ మీరు కృష్ణుడు అసలు నువ్వు డోంట్ యాక్ట్ జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అన్నారు అంతేనా? It's not that simple. It wasn't that simple. Yeah, the character, కృష్ణుడు క్యారెక్టర్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ క్యారెక్టర్స్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కాబట్టి ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈస్ 29 years old, 30 వచ్చేస్తున్నాయి ఓ 3 monthsలో. 30 వచ్చేలో పెళ్లి చేసేసుకోవాలి. ఎందుకు పెళ్లి చేసుకోవాలంటే 30 వస్తే పెళ్ళి అవ్వకపోతే ఇంక జన్మలో పెళ్ళి అవ్వదు, నేను వర్జిన్ గానే చచ్చిపోతాను అన్న మెంటల్గా ఫిక్సెడ్ అయిపోయాడు. There are so many people out there who are like 30 అనేది ఒక బార్డర్ లైన్ ఏజ్ లిమిట్. సో హీస్ లైక్ 30 వస్తుంటే యాంగ్జైటీ పెరిగిపోతుండే అనమాట. ఈవెన్ నైట్ మేర్స్ వస్తుంటాయి, రాత్రి దేవుడు కల్లా కూర్చుని ఆయన నేను కూడా ఏం చేయలేను నిన్ను, ఇలాంటి నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఇట్స్ వెరీ రిలేటబుల్, ఇట్స్ వెరీ రిలేటబుల్ టు ఎవ్రీబడి. సో ఆల్ దోస్ 29ers 29 సంవత్సరాలు వచ్చి ఇంట్లో పెళ్లి స్వప్నాలు చూస్తూ పెళ్లి కాక అభిజిత్ నీకు కూడా నా ఇబ్బంది పడుతున్నా ప్రవీణ్ సార్ ఇస్ గివింగ్ అ సొల్యూషన్, సో వాచ్ ఇట్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సార్, సొల్యూషన్ ఎవరు నాన్న కాదండి, నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ కృష్ణుడు అన్నది పిక్టోరియల్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది సార్? ఇట్స్ ద బటర్ఫ్లై ఇది ట్రాన్స్ఫర్మేషన్. ఒక caterpillar nunchi how the butterfly flies off. So even his mindset, I have to get married, how his character transforms into butterfly, that's free. Chandamama Kathalu, Saati Variyanalu, Tamapu